సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో ఈ మధ్యకాలంలో మహాగారు అండ్ నేను చేసిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలాసార్లు మేము పీరియడ్ బ్లడ్ గురించి మాట్లాడాము, కలర్స్ గురించి మాట్లాడాము, ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అని కూడా మహాగారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సీడ్ సైక్లింగ్ వీడియో కూడా చేయడం జరిగింది. దానికి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయో వాళ్ళందరూ ఇది ఫాలో అవ్వండి అని కూడా చెప్పాము. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగేది ఏంటంటే కామెంట్స్లలో పీసీఓఎస్, పీసీఓడి ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, అంటే మాకు పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది, ఆ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా, మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా, మొదట్లోనే రూట్లోనే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కొంతమంది అడిగారు. సో వాళ్ళందరి కోసమే మా ఈ వీడియో. మహాగారు ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దయచేసి పూర్తిగా వీడియో మొత్తం చూడండి. అండ్ దాంతోపాటు ఎవరికైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అంటే డైట్ త్రూ వాటన్నిటినీ అంటే తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మహాగారు ఖచ్చితంగా మీకు డైట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికైనా ప్రాబ్లం ఉండి కన్సల్ట్ అవ్వాలన్నా అవ్వచ్చు. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం చేసిన సీడ్ సైక్లింగ్ అండ్ దాంతోపాటు పీరియడ్ బ్లడ్ కలర్స్ గురించి అండ్ ప్యాడ్స్ గురించి చేసిన వీడియో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందరి కింద చాలామంది కామెంట్స్ పెట్టారు, మంచి అవేర్నెస్ వీడియో క్రియేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని. సో అవే కామెంట్స్ నేను చదివినప్పుడు వీడియోస్లో చాలామంది అడిగింది ఏంటంటే పీసీఓఎస్, పీసీఓడి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి మనం చూస్తున్నాము. బట్ ఐడెంటిఫై చేయొచ్చా, ఏమైనా లక్షణాలు ఉన్నాయా, రెండింటికి సేమ్ లక్షణాలు ఉంటాయా, డిఫరెన్స్ ఏంటి అని? ఇది నేను కూడా చూశాను. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. ఎవరైతే ఈ వీడియోస్ చూసి అవేర్నెస్ కావాలి మేడం అని నాకు చాలామంది రిక్వెస్ట్ పంపిస్తున్నారు. తప్పకుండా ఇలాంటి అవేర్నెస్ ఖచ్చితంగా అవసరం. ఎందుకు అంటే ఇది ఉమెన్హుడ్, అంటే ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసాము. ఏవైతే చిన్న చిన్న ఉన్నామో వాటిని కాంప్లికేట్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మనం ఇది స్టార్ట్ చేసాం. పీసీఓడి, పీసీఓఎస్ ఒకటేనా, దాని సిమ్టమ్స్ ఒకటేనా, అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అసలు పీసీఓడి అన్నది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, బిఫోర్ మ్యారేజా, ఆఫ్టర్ మ్యారేజా, ఆఫ్టర్ డెలివరీయా, ఇలా చాలా క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. ఇలా కామెంట్స్లో అడుగుతునే వాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి సమాధానం ఇవ్వలేం కాబట్టి సో ఎవరైతే ఫుల్గా ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఇంకా కామెంట్స్ పెడితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన వీడియోస్ చేద్దాం ఉషా. డెఫినెట్గా మహాగారు. పీసీఓడికి పీసీఓఎస్కి ఒకటేనా, పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఓవరీస్కి మాత్రమే డిఫైన్ అయిన డిసీజ్. ఓకే, డిసీజ్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఓవరీస్కి మాత్రమే సంబంధిస్తుంది. ఓవరీస్లోనే మీకు ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే కనిపిస్తాయి, నీటి బుడగల్లా కనిపించడం, ఫాలికల్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటి చేస్తే పీసీఓఎస్ అంటాం. ఓకే, ఓవరీస్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది పీసీఓఎస్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిసీజెస్ని సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అనేటప్పటికి ఓన్లీ ఓవరీసే కాదు, తెలియకుండానే ఇతర భాగాలు కూడా, అవయవాలు కూడా దెబ్బతినడం, అంటే ఇన్ఫ్లమేషన్ గురవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, యాక్ని, హెయిర్ లాస్, తర్వాతనేమో మేల్ బాల్డ్ ప్యాటర్న్, తర్వాతనేమో ఎక్సెస్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, సో వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న లూజ్ అవ్వలేకపోవడము, ఇలాంటివన్నమాట. సో గట్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్తో కూడుకునే దాన్ని పీసీఓడి అని అంటాం. దీనికి డిఫరెన్స్ పీసీఓఎస్కి, పీసీఓడికి. కొంతమందికి పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉండి వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హెయిర్ ఓడకపోవడం కానీ, ఇలాంటివి కొంతమందిలో ఉంటాయి. కొంతమందిలో కాంప్లికేషన్స్ అదర్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. దానికి పీసీఓఎస్కి, పీసీఓడికి డిఫరెన్స్ అది మాట. అండ్ సిమ్టమ్స్ ఒకలానే ఉంటాయి అంటే అలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫర్టిలిటీ విషయం వచ్చేసరికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఫర్టిలిటీ వరకు వెళ్ళొద్దు, ఫస్ట్ మనం కట్ చేయాల్సింది రూట్స్ దగ్గర నుంచే, కాబట్టి డిస్కషన్ మన రూట్స్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇది ఎర్లీ ఏజ్ నుంచే. అసలు పీసీఓడి, పీసీఓఎస్ అన్నది అట్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీలోనే వస్తుంది. మెనార్కీ అంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్స్ వస్తాయో, ఎప్పుడైతే ఇరెగ్యులర్ అనిపిస్తుందో, ఇదర్ ఓవర్ఫ్లో ఆర్ హెవీ ఫ్లో ఎక్కడైతే అక్కడే మనం పట్టుకోవాలి. ఓకే, అంటే 12 years ఎవరైతే మెచ్యూర్ అవుతుందో ఆ ఏజ్ నుంచి మనం హెల్త్ పైన కూడా మళ్ళీ సందేహం వస్తుంది, దీనికి కూడా క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడే. ఓకే, పిల్లలకి ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్ వస్తుందో ఒక 1.5 year వరకు వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఎందుకంటే బాడీ ట్యూన్ అవ్వాలి. అండ్ ఇప్పుడున్న పొల్యూటెడ్ ఫుడ్కి, పొల్యూటెడ్ అంటే ఆబ్వియస్లీ మనం ఇంకేం చేయలేం, దానికి అదర్ ఆల్టర్నేటివ్స్ ఏవో చూసుకొని మనం చేసుకోవాలి. అండ్ 1.5 year వరకు పీరియడ్స్కి ఐదర్ రెగ్యులర్ అయితే లేకపోతే ఓవర్ఫ్లో అవుతాయి. అలాంటప్పుడు మనం సీడ్ సైక్లింగ్ చెప్పాం కాబట్టి చూడండి, ఒక 6 months అబ్జర్వ్ చేయండి. లేదు పాపకి ఒక 3 months కరెక్ట్గా వస్తున్నాయి, 3 months ఆగిపోతున్నాయి, లేకపోతే స్టార్ట్ అయితే అలా కంటిన్యూస్ అవుతున్నాయి. సో హార్మోన్స్ కొంచెం బ్యాలెన్స్ అయ్యే వరకు ఇలానే ఉంటుంది. ఒక 1.5 year వరకు మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పీరియడ్ స్టాప్ అవ్వడానికి పిల్స్ ఇచ్చేస్తుంటారు.
సో నేను వెళ్ళొద్దు అని అంటాం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సివియర్ యూ నీడ్ టు మచ్ అడ్రస్. Okay. అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే చిన్న చిన్న వాటికి కూడా పరిగెత్తొద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో మీరు అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే సకానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అవును. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక 1.5 month వరకు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకి రెగ్యులర్ అవుతున్నాయా, ఇరెగ్యులర్ అవుతున్నాయా? రెగ్యులర్ రాకపోయినా కూడా కంగారు పడద్దు. 1.5 year వెయిట్ చేయండి. హార్డ్లీ ఒక 18 months వరకు వెయిట్ చేయాల్సిన 18 months వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే మినార్కి వచ్చిన తర్వాత బాడీ హార్మోన్స్ అన్ని అడ్జస్ట్ అవ్వడానికి మన తిండి, మన వాతావరణం, మనం తీసుకునే స్ట్రెస్, ఇప్పుడు పిల్లలకున్న వాతావరణం, స్లీప్ డిస్టర్బెన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్సే. ఓకే. సో వీటిని మన పిల్లల్లో సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆబ్వియస్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అన్నది బాడీ ట్యూన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లలకి ఇలా ఇరెగ్యులర్ అయినప్పుడు పట్టించుకోలేదు మేము. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో ఆ తల్లికి ఇది హెచ్చరిక. ఇది గమనించుకోండి పిల్లలకి. ఓకే. అండ్ నెక్స్ట్ పిల్లలకి నెక్స్ట్ ఈ ఏజ్ దాటిపోయిందండి, మా పిల్లలు ఈ ఏజ్ కాదు, దీనికి మించి ఉన్నారు, మెచ్యూర్ అయిన తర్వాత ఒక 10 years అయిపోయింది, ఇప్పుడు మేము ఇప్పుడు చూస్తున్నాము 10th classకి వచ్చారు పిల్లలు, లేకపోతే ఇంటర్ చదువుతున్నారు, లేకపోతే డిగ్రీస్కి వచ్చారు, కాలేజెస్కి వెళ్తున్నారు. ఇలాంటి టైంలో మా పిల్లలకి ఇలా ఉంది, పీసీఓడి అన్నారు, పీసీఓఎస్ అన్నారు, వీటికి ఏం చేయాలి, ఎలా తీసుకోవాలన్నది సిమ్టమ్స్ అసలు ఎలా ఉన్నాయని గుర్తుపట్టలేకపోతున్నాం. అంటే ఎప్పుడు తెలుస్తుంది మీకు మీ పిల్లలకి పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉందని? ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది, ఎప్పుడైతే irregular దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినాక obviously చెప్తారు. బయటపడుతుంది. దానికన్నా ముందు సిమ్టమ్స్ ఎలా గుర్తుపట్టచ్చు మనం? పిల్లల్లో ఎప్పుడైతే వెయిట్ గెయిన్, అకస్మాత్తుగా బరువు పెరగడం అండ్ నెక్స్ట్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది మీకు తెలియదు. ఎందుకంటే మన పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తున్నారు కాబట్టి మనకు తెలియదు. వెయిట్ పుట్టాన అయితే ఫస్ట్ ఫిజికల్ ఇండికేషన్ అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ వెయిట్ పుట్ ఆన్ అయిపోయినా కూడా ఎంత ట్రై చేసినా ఏం చేసినా కూడాను వెయిట్ లూజ్ అవ్వకపోవడం. ఓకే. మేల్ బాల్డ్ ప్యాటర్న్ అంటే మగవాళ్ళకి ఎలా అయితే పట్టతల వస్తుందో ఈ జుట్టంతా కూడా ముందుకి పలసపడిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే. అదొకటి. అండ్ ఎక్ని, ఇప్పుడు టీనేజ్ వస్తే అందరికీ ఎక్ని అన్నది కామన్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆ ఎక్ని టూ మచ్ ఆఫ్ ఎక్ని, ఇప్పుడు ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్ మీద పింపుల్ అసలు టూ మచ్ మాట. ఎలా అంటే ఈవెన్ గ్యాప్ లేకుండా వస్తుంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫేస్, బ్యాక్ సైడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఈ ఎక్ని ఎన్ని తీసుకున్నా కూడా రూట్ కాజ్ ఎక్కడ అంటే ఫస్ట్ వీటన్నిటికీ కారణం గట్. గట్ని క్లీన్ చేసుకోవాలి, గట్ ఇష్యూస్. అండ్ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఈవెన్ కొంతమంది పిల్లలకి థైరాయిడ్ ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే ఇక్కడ ఈస్ట్రోజన్ డామినెన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోతుంది, ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దట్స్ వై పీరియడ్ సైకిల్ ప్రతిసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ 14 days అంతా ఈస్ట్రోజన్ ఉండాలి, సెకండ్ 15 to 28 or 30 days ప్రొజెస్టెరాన్ ఉండాలి. ఈ హార్మోన్స్ ఎప్పుడు ఉండాల్సిన దాంట్లో కన్నా ఉండవు, హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. ఇది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద కన్నబడని కల్పరేట్ మాట అసలు. అంటే మీరు తీసుకున్న ఆహారాన్ని ఏదైతే ఉందో బ్లడ్లో షుగర్స్ ఉంటాయి, ఆ షుగర్స్ని ఇన్సులిన్ తీసుకొని ఆ సెల్స్ లోపలికి పంపించాలి. బట్ ఏమవుతుంది, అది తీసుకోకపోవడం ఏం చేస్తుంది అంటే బాడీ ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయి, ఇంకా ఇన్సులిన్ ఎక్కువైపోతుంటుంది అన్నమాట. ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే అదర్ హార్మోన్స్ ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల ఎక్కడ పడుతుంది ఈ లోడ్ అంతా? ఓవరీస్ బల్జ్ అయిపోతాయి. ఓవరీస్ ఎప్పుడైతే బల్జ్ అయిపోయో అబ్నార్మల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్నార్మల్ అంటే ఏంటి? ఏ హార్మోన్స్ అయితే రిలీజ్ అవ్వాలా, ఆడవాళ్ళకి కావాల్సిన హార్మోన్స్ ఏంటి? 2 హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఇజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ లేకుండా పని జరగదు, ప్రొజెస్ట్రాన్ లేకపోయినా పని జరగదు. సో వాటికి విరుద్ధంగా మేల్ ప్యాటర్న్ అంటే ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. అంటే మగవాళ్ళలో ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉండాలో అవి మన బాడీలో రిలీజ్ అవుతుంటాయి. దట్స్ వై మీరు మేల్ ప్యాటర్న్, కొంతమందికి బాయ్స్ కూడా హస్కీగా ఉంటుంది, కనిపెడుతుంటామట. ఈ చేంజెస్ చూడగలితే మీరు కనిపెట్టగలితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇండికేషన్. ఇవన్నీ ఇండికేషన్స్, బాడీలో చేంజెస్ ఏవో జరుగుతున్నాయి. మోస్ట్ కంటికి క్లియర్గా కనిపిపోతుంది ఏంటంటే మీ పిల్లలు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారని మీకు కనిపించకపోయినా ద థిక్నెస్ ఆఫ్ ద నెక్, ఇది ఎలా ఉంటుందంటే లేయర్స్ కింద వచ్చి బాగా బ్లాక్ ఉంటుంది. ఓకే. దీని మీద వ్రాట్స్, స్కిన్ ట్యాగ్స్ అంటాం కదా, పులిపిరికాయలు అంటాం కదా, అవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అది క్లియర్ ఇండికేషన్ మాట. ఓకే. ఇప్పుడు పీసీఓడి పిల్లలకనే కాదు, ఈవెన్ చిన్నపిల్లలు మగపిల్లల్లో ఉన్నా కూడా ఎప్పుడైతే స్కిన్ ట్యాగ్స్ చూస్తారో, వ్రాట్స్ చూస్తారో, ఈ మెడ అన్నది బాగా నల్లగా అయిపోయి థిక్ లేయర్ ఫామ్ అవుతుంది చూడు, ఇట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ మాట. అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది అండ్ డయాబెటిక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైతే పిల్లల్లో పీసీఓడితో సఫర్ అవుతున్నారో ఎట్ ద ఏజ్ ఆఫ్ 40
45లో వాళ్ళు డయాబెటిక్ ఛాన్సెస్ 50% ఆఫ్ డయాబెటిక్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతే బాడీలో పెద్ద అయ్యాక డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నా ఇదేంటంటే రిక్వెస్ట్ ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళ పిల్లలకి కానీ పీసీఓడితో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ దీనికి మిత్ ఉంది ఉషా. ఏంటంటే పీసీఓడి ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొంతమంది లీన్గా ఉంటారు. పీసీఓడిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది అంటే కాదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా పీసీఓడి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం కనిపిస్తుంది. అంటే బాడీ మెటబాలిజం బట్టి ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళలో కూడా ఉంటుంది. బట్ హార్మోనల్స్ ఎక్కడ డిఫరెన్స్ వస్తాయి అంటే వాళ్ళు థైరాయిడ్, అండర్ యాక్టివ్ థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు యాక్టివ్గా ఉండదు అంటే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అన్నమాట. న్యూట్రియం డెఫిషియన్సీ ఎక్కడి నుంచి వస్తుందంటే గట్ సరిగ్గా అబ్జర్వ్ చేయక. గట్ ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదంటే కాన్స్టిపేషన్ ఉంది కనుక. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే ప్రతిదీ ఇంటర్లింక్డ్. ఇక్కడ మళ్ళీ ఫుడ్ దగ్గర రావాలి. మన హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ ప్రతిదీ ఇంటర్లింక్డే మనకి. సో ఈ కరెక్షన్స్ చేయకుండా మనం పిల్స్కి వెళ్ళిపోయి లేకపోతే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఎంతవరకు రైట్. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో ఉన్న మిత్ చెప్తా ఆపేసాను నీకు. పెళ్ళయ్యాక పీసీఓడి ప్రాబ్లం ఉండదు చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ రాదు అని అనడానికి అదేం కాదు. మంచైనా చెడైనా మనకి ఏంటంటే మౌత్ టాక్, ఇరుగమ్మ పొరుగమ్మ చెప్పే మాటలు తొందరగా అందరికీ అర్థమవుతాయి, ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, చాలా చూపిస్తాయి. సో చేసేటప్పుడు ఫుల్ అవేర్నెస్తో చెప్పండి. ఇట్ ఈస్ నాట్ మీతోనే కాదు, పాస్ ఆన్ ఫ్రమ్ 1% టు అనదర్ పర్సన్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిత్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ పీసీఓడి పోతుందనే కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మిత్. పీసీఓడి ఉంటే దానికి ప్రాపర్ లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ చేసుకొని మనం ముందుకెళ్తే దీన్ని క్యూర్ అవుతుంది. క్యూర్ కాదని కాదు, బట్ మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ అందరు మాట్లాడేది ఏంటి అంటే దీన్ని ఇలా గుర్తుపడతాం, మరి సిమ్టమ్స్ అయితే ఇవి చెప్పుకున్నాం, బట్ మనం ఎక్కడే కాజెస్ ఎలా వస్తాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాజెస్ ఏంటి, మనకి ఎవరికి లేదు అంటే మన అమ్మకి లేదు మనకి ఎందుకు వచ్చింది అన్నది అందరి క్వశ్చన్. వాళ్ళు కూడా ఇలాంటి ఫస్ట్ అందరూ ఏం చెప్తారంటే జెనెటిక్ కాజ్ అని వేస్తారు అనమాట. అది జెనెటిక్ కాజ్ అయినప్పుడు మరి వాళ్ళెవరికి లేనప్పుడు నీకెందుకు వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటిక్, అది మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు వచ్చిందని అంటాం. బట్ దీన్ని కూడా పీసీఓడి కూడా జెనెటిక్ అని రాసేస్తారు. బట్ జెనెటిక్ అని రాయడానికి ఎందుకు వాళ్ళలో లేని నాలో వచ్చిందని ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు వచ్చిందంటే డ్యూ టు యువర్ పూర్ లైఫ్ స్టైల్. వాళ్ళలో ఉంది ఆ జీన్, బట్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల ట్రిగర్ అవ్వలేదు. మనకున్న లైఫ్ స్టైల్ వల్ల అది ట్రిగర్ అయ్యి ఈరోజు దాన్ని డిసీజ్డ్ కండిషన్లోకి తీసుకొచ్చాం. సో అక్కడ రూట్ కాజ్ ఏంటో మనకు తెలిసింది, మన లైఫ్ స్టైలే మనకి డిసీజ్ కారణం అని చెప్పి. సో అలాంటప్పుడు లైఫ్ స్టైల్ని ఈజీగా మార్చుకోవచ్చు. ఏం తప్పులు చేస్తున్నాం మనం దీంట్లో? సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక దగ్గర ఎప్పుడైతే కూర్చుంటామో కూర్చునేదే ఎక్కువ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ కింద. అండ్ ఎప్పుడైతే ఈ టీన్స్లో ఉన్న అమ్మాయిలు ఫిగర్ కాన్షియస్ ఎక్కువైపోతారు, బాడీ ఇమేజింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో అవుతారు, లేదంటే ఫుల్గా జంక్ అనే తింటారు, క్రేవింగ్స్ ఉంటాయి. తగ్గడానికని క్యాలరీ డెఫిషియెంట్ డైట్స్ అని ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఫుల్గా తింటారు, జంక్ అంతా తింటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవి ఇంబ్యాలెన్స్ ఉన్నాయో ఆబ్వియస్లీ యూ క్రేవ్ ఫర్ ద జంక్. నార్మల్గా మెన్సురేషన్ సైకిల్ ఉండేటప్పుడు మనకి క్రేవింగ్స్ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ న్యూట్రిషన్ డెఫిషియెంట్ అని అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఈ డెఫిషియెంట్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మీకు ఇవి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఫస్ట్ తెలుసుకునేది థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్. పిల్లలకి ఎప్పుడైతే చూస్తామో హెయిర్ రాలిపోతుంది అది చూసుకోవడం ఫస్ట్ ఇండికేషన్. అండ్ నెక్స్ట్ వెయిట్ గెయిన్ అనుకున్నాం. ఇంకొకటి తెలుసుకునేది అల్ట్రాసౌండ్. నెక్ డార్క్ ఒకటి. అల్ట్రాసౌండ్లో కూడా ఎప్పుడైతే మీ ఓవరీస్ బల్జ్గా కనిపిస్తున్నాయి, బల్కీగా కనిపిస్తున్నాయి అని అన్నారో అప్పుడు స్కాన్లో మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుసుకునేది ఒకటి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు, ఖచ్చితంగా ఈ డౌట్ అందరూ అడుగుతారు. సో ఐదర్ ఓవర్ఫ్లో ఆర్ లో ఫ్లో, ఖచ్చితంగా దీనికి హార్మోనల్ టెస్ట్లు అన్నవి అవసరము. ఇలా వీటిలో లేవు, మాకు ఓవర్ఫ్లో లో ఫ్లో ఉందంటే దానికి హార్మోనల్ టెస్ట్లు అన్నవి అవసరం. అసలు మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, బికాస్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ద ఫస్ట్ ఎంటైర్ హార్మోన్ బ్యాలెన్స్ చేసేది థైరాయిడ్ గ్లాండే కాబట్టి. సో ఇవి చెక్ చేసుకోగలిగితే మనం ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది, లో ఫ్లో ఎందుకు అవుతుంది అని కనిపెట్టగలం. సో వీటిలన్నీ కవర్ చేసుకుని వచ్చేటప్పుడు డైట్ ఎంతవరకు మార్చుకోగలం. సో అందరూ ఏంటంటే క్యాలరీ డెఫిషియెంట్ డైట్, క్యాలరీస్ తగ్గించాలంటారు. సో క్యాలరీస్ తగ్గిస్తున్నారు, మరి క్యాలరీస్ తగ్గించేటప్పుడు దానికి తగ్గట్టుగా కాంపెన్సేటెడ్గా మీరు ఏం తీసుకుంటున్నారు? ప్రోటీన్, ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉండాలి. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారా, మొలకలు, లేకపోతే బాయిల్డ్ చెన్న, లేకపోతే మనం ఇడ్లీ దోశ అవసరం, బట్ సడన్గా కాకుండాను మీరు చేంజ్ ఎలా తీసుకురావాలంటే వీక్ షెడ్యూల్ ఉంటే ఆ వీక్ షెడ్యూల్లోని
ఒక 7 డేస్ ఉంటే 7 డేస్లో 3 డేస్ ఈచ్ మీల్లో, అంటే సడన్గా ఒకేసారి మార్చమంటే ఫస్ట్ సైకలాజికల్గా మనం ఫిక్స్ అవ్వం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్ చేయమంటే ఎన్ని అవాయిడ్ చేయండి, అవాయిడ్ కాదు ఇంక్లూడ్ చేయాల్సిన చెప్తున్నాను నేను. ఓకే. సో ఏవైతే ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ యాడ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏవైతే మధ్యాహ్నం లంచ్ తీసుకుంటున్నారో దాంట్లో ప్రోటీన్ ప్లస్ వెజ్జీస్ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, ఎందుకు స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంది ఉషా అందరిలో కూడా. అవును. ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఇవన్నీ అవసరం. యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ మనకు అవసరం. అండ్ డిన్నర్ ఇంక్లూడ్ ఎవ్రీ మీల్ ప్రోటీన్ ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ సీడ్ సైక్లింగ్తో పాటు ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్ ఇవన్నీ చేంజ్ చేసుకొని రావాలి. ఇవి చేంజ్ చేసుకొని రాగలితే ఆబ్వియస్లీ ఏదైతే పీసీఓఎస్ అంటున్నారో దాన్ని రివర్స్ చేసే 100% మీకు మీరే వైద్యులు, ఎవ్వరు రారు. సో ఇవన్నీ మన చేతుల నుంచి అయ్యే ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అని చెప్పొచ్చు. డైట్ త్రూ రివర్స్ చేయొచ్చు ఎప్పుడైతే దీన్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటుంటామో. ఒకటి మీరు చెప్పినట్టుగా లావ్ అయిపోవడం, హెయిర్ రాలిపోవడం, అండ్ దాంతోపాటు డార్క్ నెక్ కనిపిస్తూ ఉండడం, లేదంటే రెగ్యులర్గా పీరియడ్స్ కనిపిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా సిమ్టమ్స్. వీటి ద్వారా మొదట్లోనే పేరెంట్స్ అయినా పిల్లలైనా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. ఆబ్వియస్లీ ఉషా, పిల్లలకి ఈవెన్ వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము చుట్టుకొలత, అది కానీ సెంట్రల్ ఒబెసిటీ వచ్చిందనుకో చాలా కష్టం అవుతుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మా పిల్లలకు టైం ఉండట్లేదు, స్కూల్లోనే టైం సరిపోతుంది, కాలేజ్లోనే టైం సరిపోతుంది, హెల్త్ కన్నా ప్రయారిటీ ఇంకోటి ఉండదు. అంటిల్ అన్లెస్ వి గివ్, మనం అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. ఇంటికి వచ్చినాక కూడా సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొంతసేపు ఒక 10 minutes స్పేర్ చేయలేమా? ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్ మేక్ దెమ్ టు 10 to 15 minutes సూర్య నమస్కారాస్ కానీ, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ కొన్ని వీడియోస్ పెట్టో, లేకపోతే మీ అంతలు మీరు ఏ వచ్చా వాళ్ళతో అట్లీస్ట్ చేయించగలిగితే, అట్లీస్ట్ వాక్, బ్రిస్క్ వాక్ అని, ఇంట్లో ఫాస్ట్ వాక్ అని, ఇలాంటివి చాలా ఉన్నాయి ఉషా పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించే విధానం. అండ్ దాని పట్ల అవగాహన ఎలా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ ఇవ్వండి పిల్లలకి. ఎస్, ఇప్పుడు లావుగా ఉన్న పిల్లలకి బాడీ షేమింగ్ అన్నది మన ఇంట్లో వాళ్ళు మనమే స్టార్ట్ చేసినప్పుడు దే కాంట్ గో అవుట్ సైడ్ అండ్ ఫేస్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ ఫేషియల్ హెయిర్, ఆ ఫేషియల్ హెయిర్ కూడా అక్కడ ఇక్కడ కనిపించేటప్పుడు నువ్వు మగాళ్ళలా ఉన్నావు, అది డోంట్ గివ్ సచ్ హెజిటేట్, అంత బ్లేమింగ్ వర్డ్స్ ఇవ్వకండి. మన పిల్లలే వాళ్ళు. ఈవెన్ బయట అలాంటి పదాలు తీసుకొచ్చినా కూడా గివ్ పాజిటివ్ కమెంట్స్, గివ్ పాజిటివ్ వర్డ్స్ ఫర్ దెమ్. డెఫినెట్గా మహాగారు మీరు చెప్పినట్టుగా ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటారో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా రివర్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మహాగారు కంప్లీట్గా డైట్ త్రూ మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందని, దాంతోపాటు 3 months ఆవిడతో కనుక మీరు ట్రావెల్ అయితే కనుక డైట్ త్రూ వాటిని రివర్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మహాగారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్.